హాయ్ ఫ్రెండ్స్, గుంత పొంగనాలు వేసుకుందామా రండి. మరి గుంత పొంగనాలు ఇడ్లీ పిండి కొంచెం పులుచబెట్టి దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, మనకి ఇష్టం ఇంకా మునగాకు ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఇలా గుంతల్లో వేసుకొని గుంత పొంగనాలు అంటారు, లేదా పుల్లొంట్లు అంటారు. అంటే పుల్లగా ఉన్న తర్వాత చేస్తారు కదా, అందుకని వీటిని పుల్లొంట్లు అంటారు, గుంత పొంగనాలు అంటారు. తక్కువ మంట పెట్టి ఇలా మూత పెట్టి కొద్దిసేపు అయ్యాక తీసేయాలి. మేము ఇడ్లీకి, దోశకు, ఇట్లా గుంత పొంగనాలు వేసుకోవడానికి, పునుగులు వేసుకోవడానికి అన్నిటికీ ఇదే పిండి వాడుతాము. ఇడ్లీకి వేసిస్తే చాలు, ఏ పిండి అయినా దేనికి అది అన్నట్లు ఆ రోజు వాడుకోవడానికి యూజ్ అవుతుంది. ఎంతో టేస్టీ గుంత పొంగనాలు రెడీ.